ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 15వ భాగము. విశ్వేశ్వర లింగము వారణాసి 2వ భాగము. మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాము. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము. ఈ కాలభైరవుడు ఎవరు? ఒకానొకప్పుడు బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. శంకరుడికి కూడా 5 తలలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. తాను ఈశ్వరుడితో సమానమని అనుకున్నాడు. శంకరుని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు తన బొటన వ్రేలి గోటితో బ్రహ్మగారి 5 తలలలో ఒక తలను పువ్వును గిల్లినట్లు గిల్లేశాడు. ఆయన వారణాసి పట్టణమున్న కంతటికి కాపలాదారై ఉంటాడు. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం పూర్ణత్వమును ఇస్తుంది. కాశీపట్టణంలో సూర్యశక్తి ఒక చోట కేంద్రీకృతమై ఉన్నది. దీనిని లోలార్కుడు అని పిలుస్తారు. కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశములలో ఇది ఒకటి. తులసి ఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసి ఘాట్ ఎదురుగుండా ఉన్న గోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంది. ఎప్పుడెప్పుడు కాశీ వెళదామా అని తాపత్రయపడి కాశీ వచ్చి వెలసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉన్నది కనుక దానిని లోలార్కుడు అని పిలుస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. తులసి ఘాట్ గోడ మీద ఉన్న లోలార్క బింబమునకు ఆ చక్రమునకు గంగా స్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. కాశీపట్టణములు వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఘాట్లో స్నానం చేసి ప్రక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూపము. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరలా దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీపట్టణంలో వారాహిమూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ వెళతారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నములుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహి దర్శనమును మీరు వారణాసి పట్టణంలో చేస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్య సమృద్ధిని ఇయ్యగలిగిన తల్లి. కేవలము కామ్యము చేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి. కాశీలోని దర్శనీయ స్థలములలో ఆదికేశవుని ఆలయం, ఎన్నో విష్ణు ఆలయములు ఉన్నాయి. కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్న విష్ణు ఆలయమునకు ఆదికేశవాలయం అని పేరు. దానిని ప్రతివారు దర్శనం చేయాలి. తరువాత డుంటి గణపతిని దర్శించాలి. సాధారణంగా గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. కానీ ఒక్క కాశీపట్టణంలో ఉన్న డుంటి గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది. ఎడమవైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డుంటి గణపతి అని పేరు. డుంటి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి. అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రమద గణములలో చేరి ప్రమద గణములకు నాయకుడై 2వ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో వెండి కట్టుతో ఉన్న బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పిండి కట్టు పెట్టుకొని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకు భయంకరంగా కనపడతాడు. ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనపడతాడు. కాశీ విశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపం అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే
విశ్వేశ్వరుడి దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్లు తీసుకువెళ్ళి ఆయన తల మీద పోసేస్తే చాలు. ఆయనకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళనవసరం లేదు. మనం అక్కడి ముక్తి మంటపంలో కూర్చుని ఏదో ఒక శివకథ చెప్పుకొని వారణాసి విడిచిపెట్టాలి అని నియమము. వారణాసి ఊరికే వెళ్ళి వచ్చేయడం కాదు. వీలైతే మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి. వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది. కాశీలో మనం విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేస్తాము. ఆ విశాలాక్షి దర్శనం చెయ్యకపోతే కృతజ్ఞులం అయిపోతాము. అక్కడే మహానుభావుడు శ్రీ చక్రేశ్వరుడు ఉన్నాడు. కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడమ ప్రక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడి చేతి ప్రక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలితా సహస్ర స్తోత్రమునకు భాష్యం అమ్మవారు రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. దాని యందు అయ్యా అమ్మ కలిసి ఉన్నారు. ఆ శివలింగం దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుంది. కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో చచ్చిపోతే చాలు, మోక్షం వస్తుంది. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో వెళ్ళిపోతున్నవాడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఒక చిత్రం జరుగుతుంది. పార్వతీదేవి అటువంటి వాని దగ్గరకు వచ్చి కూర్చొని తన పమిటతో ఆ వెళ్ళిపోతున్న వాడికి వీస్తుంది. వాడు సేద తీరి ఏ బాధ లేని స్థితిని పొందుతాడు. అప్పుడు డుంటి గణపతి వచ్చి పక్కన కూర్చొని ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడి పెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అప్పుడు ఆ ప్రాణి ఎంతగానో సేద తీరుతాడు. భృంగి వచ్చి లలాటమునందు పెడతాడు. మంచి సువాసనలతో మారేడు వాసనలతో స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు. అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు స్వామి కుడి చెవిలో ప్రణవమును ఉపదేశం చేస్తాడు. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయనయందే చేరిపోతున్నాయి. మన పాప ధ్వంసము చేయగలిగిన కాశీ, కొన్ని కోట్ల జన్మల పాపములను నశింపచేయగలిగిన కాశీ మన భరతఖండంలో ఉంది. అది ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తు లయం అయిపోతున్నా తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావనమైన భూమి. సానందమానందవనే వసంతం ఆనందకందం హృతపాప బృందం వారణసినాదమనాదనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. ఓం శివాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.